కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటేనే ఉక్రెయిన్ వ్యవహారంలో ఉక్రెయిన్ ప్లాన్ ఏ ప్లాన్ బి. ఉక్రెయిన్కి ఇప్పటికే నిధులు ఆగిపోయినాయి, ఆయుధాలు ఆగిపోయినాయి, సైనిక సాయం ఆగిపోయింది, ఆర్థిక సాయం ఆగిపోయింది, ఆహార సాయం ఆగిపోయింది. మిగతా దేశాలు, యూరోపియన్ దేశాలు సాయం చేస్తామంటున్నాయి, కానీ అది పైన అన్నార్తుల ఆకలి తీర్చే వ్యవహారం తప్పించి పెద్దగా ఉండదు. యుద్ధం నువ్వు చెయ్యి, మీ వెనకాల మేము ఉంటాం అనే మాట వరకే పరిమితం అవుతుంది. అలానే ముందుకు వెళ్ళడానికి ఉక్రెయిన్ సైన్యం సిద్ధంగా లేదు. అమెరికా అండలేదన్న దగ్గర నుంచి ఉక్రెయిన్ సైన్యం సిద్ధంగా లేదు. యూరోపియన్ యూనియన్కి పెద్ద సైన్యం లేదు, వాళ్ళేం కాపాడరని వాళ్ళకి తెలుసు. కాబట్టి జెలెన్స్కీకి ఒక సమస్య అయితే ఇక జెలెన్స్కీని గద్దెదించేందుకు అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అమెరికా పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంటే అమెరికా జోక్యం చేసుకుంటుంది అక్కడ ప్రత్యక్షంగా. ఎట్లయితే